హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో సుహాస్ మెయిన్ లీడ్‌గా చేసిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' మూవీ ఎలా ఉంది? ఈ వీకెండ్‌కి థియేటర్‌లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరందరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోలేదు. సో కింద గంట మీద గట్టిగా కొట్టి నోటిఫికేషన్‌లో ఆల్ సెలెక్ట్ చేయండి. అండ్ మీకు ట్విట్టర్ ఉందా? అయితే మనం ఎవ్రీ మూవీకి టికెట్స్ గివ్ అవే ఇస్తాం. కింద ట్విట్టర్ లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మన ట్విట్టర్ హ్యాండిల్‌ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. కమింగ్ టు ద స్టోరీ లైన్. అంబాజీపేట అనే విలేజ్లో మల్లిగాడు ఒక మ్యారేజ్ బ్యాండ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అతనికి ఆ ఊరి పెద్ద ఆయన వెంకట్ బాబు గారి సిస్టర్ అంటే చిన్నప్పటి నుండి లవ్ అనమాట. ఇంకొక సైడ్ మల్లిగాడి అక్కకి అండ్ వెంకట్ బాబుకి అక్రమ సంబంధం ఉంది అన్నట్టు రూమర్ స్ప్రెడ్ అవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై దుష్యంత్ కటికనేని ఈజ్ ఎక్సలెంట్. హీ అండ్ హిస్ టీమ్ హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్. డెబ్యూ మూవీలో ఇంత రా అండ్ ఇంటెన్స్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విలేజ్, అందులో ఉండే క్యారెక్టర్స్ అన్నీ మనం ఊర్లో జనాలను చూసినట్టే ఉంటుంది. అందుకే చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాం ఆ క్యారెక్టర్స్కి. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ అండ్ కామెడీని బ్లెండ్ చేసి ఇంటర్వెల్కి మంచి హై ఇచ్చాడు. సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రీమ్ ఇంటెన్స్ డ్రామాని పెట్టి మంచి క్లైమాక్స్తో ఎండ్ చేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మంచి పే ఆఫ్ ఉండింది. సాంగ్స్ అండ్ బీజిఎం బై శేఖర్ చంద్ర ఇస్ టెరిఫిక్. గుమ్మా సాంగ్ ఆల్రెడీ చార్ట్ బస్టర్ అయింది అండ్ రిమైనింగ్ సాంగ్స్ కూడా మూవీలో సిచ్యువేషన్ తగ్గట్టు ఉన్నాయి. అండ్ ఆ మ్యారేజ్ బ్యాండ్ యూజ్ చేసి క్రియేట్ చేసిన మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఉండింది. ఇలాంటి స్టోరీస్కి బీజిఎం కీ రోల్ ప్లే చేస్తుంది. లవ్ ట్రాక్కి, డ్రామాకి ఇలా డిఫరెంట్ ట్రాక్స్ చాలా బాగా కొట్టారు. డైలాగ్స్ ఆర్ వెరీ హార్డ్ హిట్టింగ్. ఎస్పెషల్లీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద వచ్చిన డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఈజ్ న్యాచురల్ యాజ్ వెల్ యాజ్ బ్యూటిఫుల్. అంబాజీపేట అనే విలేజ్లోకి మనల్ని కంప్లీట్గా ఇమ్మర్స్ చేశారు తన విజువల్స్తో. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ అండ్ ఎడిటింగ్ ఈజ్ క్రిస్పీ. సెకండ్ హాఫ్లో వచ్చే పోలీస్ స్టేషన్ అండ్ క్లైమాక్స్ సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. నౌ కమింగ్ టు ద నెగిటివ్స్. సినిమా స్టోరీ అంతా చాలా రొటీన్గా ఉంటుంది భయ్య. ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద చాలా మూవీస్ వచ్చాయి, బట్ ఈ మూవీ ప్రెజెంట్ చేసిన విధానం బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో చిన్న చిన్న చేంజెస్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది అనిపించింది. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, సుహాస్ యాజ్ మల్లిగాడు గేవ్ అన్ ఎక్సలెంట్. ఏంటో భయ్యా, ఇలాంటి క్యారెక్టర్ సుహాస్ అన్నకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. మల్లిగాడి క్యారెక్టర్కి 200% న్యాయం చేశాడు. ఆ క్యారెక్టర్లోనే డిఫరెంట్ షేడ్స్ని పోర్ట్రే చేస్తూ ఎమోషనల్ సీన్స్లో తను ఇచ్చిన పర్ఫార్మెన్స్కి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. సుహాస్ అన్న ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా. అండ్ శరణ్య గారి టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీనమ్మ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈమె నుండి ఈ లెవెల్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ అంతా సుహాస్ డామినేట్ చేస్తే సెకండ్ హాఫ్లో సుహాస్తో సహా అందరినీ డామినేట్ చేసే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సెకండ్ హాఫ్లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్కి థియేటర్ అంతా దద్దరిల్లిపోతుంది. మూవీ చూశాక తనని అందరూ ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. అండ్ పుష్ప ఫేమ్ కేశవ మల్లిగాడి ఫ్రెండ్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తనకు మంచి రోల్ పడింది. అండ్ విలన్గా చేసిన యాక్టర్ ఎవరో కానీ టూ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. అండ్ హీరోయిన్గా చేసిన శివాని గారు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈజ్ విత్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఇంటెన్స్ సెకండ్ హాఫ్, ఇట్స్ ఎ వర్త్ వాచింగ్ డ్రామా. ఈ వీకెండ్కి తప్పకుండా చూడాల్సిన సినిమా. ఈ వీడియో ఇంకా ఇంతేనండి. మా రివ్యూ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఈగల్ మూవీ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్, షైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.